అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. మొన్న మనం ఒక స్పెషల్ వీడియో చేశాం. మనం ఏ రాసుల వారు ఏ దేవాలయకి వెళ్ళాలి అనేది. అందుకనే కొంతమంది అడిగారు, స్వామి కొన్ని రాసుల వారికి కొన్ని క్షేత్రాలు దర్శనం ఉంది కదా, మరి ఏ దేవాలయానికి ఏ రాసులు వెళ్ళాలో ఒకసారి చెప్తారా అని అడిగారు. 12 ద్వాదశ జ్యోతిర్లింగాలకి 12 రాసుల వారు వెళ్ళేటువంటి తీర్థయాత్రలు ఉన్నాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 12 జ్యోతిర్లింగాలలో మేషరాశి వారు ఏ క్షేత్రానికి, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఏ క్షేత్రాన్ని దర్శిస్తే మంచిదో తెలుసుకుందామా? రామేశ్వరం. మేషరాశి వారు రామేశ్వర దేవాలయ సందర్శనం అనేది అత్యంత అనుకూలవంతమైన ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే రామేశ్వరం దగ్గరనే మనకి దగ్గరలో తమిళనాడులోనే చిదంబరం కూడా ఉంది. వస్తూ కాళహస్తీశ్వరుని కూడా నమస్కారం చేసుకొని రావచ్చు. తప్పకుండా మేషరాశి వారు రామేశ్వర దర్శనం కూడా చేసుకోండి, చాలా మంచిది, శుభమస్తు. అందరికీ నమస్కారం. 12 రాసుల వారు ఏ జ్యోతిర్లింగాలని దర్శిస్తే మంచిదో అని చెప్పుకుంటున్నాం కదా. మరి ఈ రోజున మిథున రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే ఆ స్వామి క్షేత్రంలో అడుగు పెడితే అద్భుతం జరుగుతుంది, ఆనందం కలుగుతుంది, ఆ క్షేత్రం ఏమిటి అని ఎదురు చూస్తున్న వారికి నాగేశ్వర లింగం, మనము గుజరాత్లో ఉన్నటువంటి నాగేశ్వర లింగాన్ని మనం కనుక దర్శించినట్టయితే ఈ రాశివారు అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు పొందుకుంటారు, అందులో సందేహం లేదు. శివార్పణం. సర్వే జనా సుఖినో భవంతు. 12 రాశుల వారికి ఒక్కొక్క ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం చెప్పుకుంటున్నాం కదా. ఈ రోజున సింహరాశి వారికి ఏ జ్యోతిర్లింగాన్ని మనం దర్శనం చేసినా ఆ క్షేత్రం మహిమాన్వితాన్ని పొందుకోవాలనుకున్న సింహరాశి వారికి ఎటువంటి క్షేత్రానికి వెళ్ళాలి అన్నప్పుడు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్న వారికి, కాశీ విశాలాక్షితో కూడా ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శించిన వారికి, అతని స్పర్శని చేసిన వారికి అద్భుతమైనటువంటి ప్రశాంతత, ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకోవడం ఖాయం. వెంటనే ఈ రాశివారు కాశీ క్షేత్రానికి వెళ్ళండి, స్వామిని దర్శించండి, శుభమస్తు. నమస్కారం. స్వామి 12 రాశుల వారికి జ్యోతిర్లింగ దర్శనం చెప్తున్నారు కదా, నాది తులారాశి. స్వామి తులారాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవాలి చెప్పండి అని అడుగుతున్నారు కదా. మీరందరూ కూడా త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. త్ర్యంబకేశ్వరుడే, ఆ త్ర్యంబకేశ్వరుడు దర్శించుకుంటే చాలు, సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి శుభమైనటువంటి యోగం కలుగుతుంది, ఆనందం సిద్ధిస్తుంది. వెంటనే త్ర్యంబకేశ్వరుని దర్శించండి, శుభాన్ని పొందండి. నమస్కారం. స్వామి జ్యోతిర్లింగ దర్శనము రాసుల వారికి చెప్తున్నారు. నాది ధనుస్సు రాశి, నేను ఏ యొక్క జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవాలి అన్నటువంటి వారికి నేను ఇదివరకు 12 రాసుల వారికి కూడా చెప్పాను, భూతత్వ జలతత్వ రాశుల గురించి చెప్పాను. అవి దర్శనం తప్పకుండా చేసుకోవాలి. అలాగే ప్రత్యేకంగా ధనుస్సు రాశి వారు కృష్ణేశ్వరుని దర్శనం చేసుకోవాలి. కృష్ణేశ్వరుణ్ణి దర్శనం చేసుకొని ఆ స్వామివారి సన్నిధిలో ఒక్క రాత్రి అక్కడ ఉంటే చాలు, చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. తప్పకుండా మీకు విద్యా ఉద్యోగ వ్యాపార లాభం పొందుకుంటారు. ఇది నిస్సందేహంగా మీరు అనుభవించవచ్చును. తప్పకుండా స్వామిని కృష్ణేశ్వరుని దర్శనం చేసుకోండి, శుభాలు పొందండి. నమస్కారం. సమస్త సన్మంగళాని భవంతు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 12 రాసుల వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుంటే మంచిది అన్న విశేషంలో మనకి ఈ రోజున కుంభరాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవాలి. మనకి మహాకాలుడు ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శనం చేసుకుంటే చాలు, అద్భుతమే. అసలు ఆ స్వామిని చూచినంతనే మనలో ఉన్నటువంటి సమస్త రోగాలు నాశనం అయిపోతాయి, సమస్త శత్రుపీడ పరిహారం కలుగుతుంది, జనాకర్షణ బాగా పెరుగుతుంది, ధనకనక వస్తువాహన ప్రాప్తి ఉంటుంది. అక్కడే మనకి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఉజ్జయిని మహాకాళుడి దర్శనం చేసుకుంటే ఈ రాశివారు అద్భుతం, ఆనందయోగం, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శుభమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.